everyone, welcome back to my channel. So మన ప్రీవియస్ క్లాస్లో వేదిక్ మ్యాథ్స్ నుంచి మల్టిప్లికేషన్ ట్రిక్స్ అయితే కొన్ని చూసాము. లైక్ 11తో ఎలా మల్టిప్లై చేయాలి, 111తో ఎలా మల్టిప్లై చేయాలో చూసాము. సో ఇప్పుడు వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. లైక్ సేమ్ డిజిట్స్తో మనం మల్టిప్లై చేయాలంటే ఏ మెథడ్ని యూస్ చేయాలి, సింపుల్ ట్రిక్లో ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది అనుకోండి, 2 × 2 చేస్తే 4, 3 అయితే 3 × 3 చేస్తే 9, 4 అయితే 4 × 4 16. సో మనకి టిల్ 10 వరకు మనం ఈజీగానే ఉంటుంది. తర్వాత నుంచి మనం దాని యొక్క స్క్వేర్స్ చూడాలంటే మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి స్క్వేర్స్ గురించి మాట. అంటే లైక్ ఎగ్జాంపుల్ 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్. సో వీటి యొక్క స్క్వేర్స్ మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు నేను ఇక్కడ పిక్ చెప్తాను. సో 11 స్క్వేర్ని జనరల్లీ మనం 11 × 11 అని రాయొచ్చు. ఓకే, 11 × 9 అంటే సేమ్ యూనిట్స్ ప్లేస్ సేమ్ ఉంటుంది, టెన్స్ ప్లేస్ కూడా సేమ్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏ మెథడ్ యూస్ చేయాలంటే 1 × 1 is 1. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ చేస్తాం. 1 + 1 అండ్ 1 × 1. సో ఇది మాట అంటే 1 + 1 is 2 అండ్ 1 × 1 is 1. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అలాగే మనం 12తో కూడా చూద్దాము. 12 × 12. సో 12 × 12 మనకి టెన్స్ ప్లేస్లో ఉన్నది కాబట్టి 1 × 1 is 1, 2 + 2 again 2 2s 4. ఓకే, సో 1, 2 + 2 is 6, 4, 164 is the answer. ఇప్పుడు 13తో చూద్దాము. 13 × 13. సో 1 × 1 is 1, 3 + 3 and 3 × 3 is 9. సో 1, 3 + 3 is 6. 169 is the answer. సో ఇక్కడ మనకి 13 వరకు మనకి తెలిసింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం 14 నుంచి చూద్దాం. 14 నుంచి మనం ఎలా చేయాలన్నది చూపిస్తాను. సో ఇప్పుడు మనం 14 నుంచి స్టార్ట్ చేద్దాం. 14 హోల్ స్క్వేర్, అలాగే 15 హోల్ స్క్వేర్, 16 హోల్ స్క్వేర్. సో ఈ విధంగా చూద్దాము. 14 అంటే 14 × 14. సో చెప్పాను కదా 1 × 1 is 1, 4 + 4, అలాగే 4 4s are 16. సో ఇక్కడ చూడండి డబల్ డిజిట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే 1, సో ఇక్కడ 6 అనేది యాస్టీస్గా రాస్తాం. 1 అనేది దీన్ని క్యారీ అవుతుందన్నమాట. 4 + 4 is 8, + 1 is 9, 196 is the answer. సో ఇప్పుడు 15 చూద్దాం. 15 × 15. సో 1 × 1 is 1, 5 + 5 and again 5 square is 25. సో ఇక్కడ చూస్తే కనుక మీకు డబల్ డిజిట్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా మనకి డబల్ డిజిట్ వస్తుంది. అంటే చూడు 1, 5 + 5 is 10 and 25. సో ఇక్కడ డబల్ డిజిట్ ఉంది, ఇక్కడ డబల్ డిజిట్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం 1. సో దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే మనకి ఇక్కడ 5, 2ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే 12 అవుతుంది. సో 1ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి 2 అవుతుంది. సో 225 is the answer. In the same way 16 × 16. సో 1, 6 + 6, అలాగే 6 × 6 అంటే 1, 6 + 6 is 12, 6 6 is 36. చూసారా ఇక్కడ కూడా డబల్ డిజిట్ వచ్చింది. సో మనం దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో 6 అండ్ దీన్ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది 12 + 3 is 15, 5, 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 256 is the answer. సో ఇలాగా ఈ మెథడ్ యూస్ చేసి మనం స్క్వేర్స్ యొక్క వాల్యూస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.